కవిత రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే. కేసీఆర్ నిర్ణయించారు, కుటుంబం అంగీకరించింది. బీఆర్ఎస్లోకి రాలేరు, వేరే పార్టీలు తీసుకోవు. కవిత కొత్త పార్టీకి అంత సీన్ లేదు. బయట ఒక విచిత్రమైన చర్చ జరుగుతోంది. నవ్వాలో అయ్యో పాపం అనాలో కూడా తెలియని వింత అది. కవిత తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపడుతుందట. కామెడీగా ఉంది కదూ ఈ వార్త. కానీ ఆ ఛాన్స్ లేకపోలేదు అని వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు కొందరు యూట్యూబర్స్. ఇక అసలు విషయానికి వస్తే కవిత రాజకీయ జీవితం సమాధి అయిపోయినట్టే. ఇప్పుడు ఈ విషయం ఎలా చెబుతున్నారంటే స్వయంగా కవిత అన్న కేటీఆర్ఏ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి. హరీష్ రావును టార్గెట్గా చేసుకుని 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు కవిత. అందులో కేటీఆర్ను మాత్రం పల్లెత్తు మాట అనలేదు సరికదా, అన్నా జాగ్రత్త అంటూ వంతపాడింది కూడా. రామన్న వైపే నేను అంటూ మాట్లాడారు. సో అంతో ఇంతో కేటీఆర్ కూడా కవిత పక్షాన మాట్లాడతారేమోనని తెలంగాణ సమాజం ఎదురుచూస్తూ వచ్చింది. కానీ ఒక్క మాటతో తేల్చేశారు కేటీఆర్. కవిత ఇష్యూ ఒక ముగిసిన అధ్యాయం అనేశారు. కవిత విషయంలో ఇక మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పేశారు. సస్పెండ్ చేశాం కాబట్టి ఇక పార్టీతో కవితకు ఎలాంటి సంబంధాలు ఉండబోవని క్లారిటీ ఇచ్చేశారు. కవితను సస్పెండ్ చేయాలనే నిర్ణయం వెనుక కేసీఆర్ ఉన్నారని ఓ స్పష్టత అయితే ఇచ్చేశారు కేటీఆర్. కేసీఆర్ నిర్ణయం వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని, బలవంతంగా పార్టీ నుంచి గెంటేశారని కవిత చెప్పుకున్నారు. కానీ అన్నీ ఆలోచించే కూతురుని మెడపట్టి బయటికి గెంటేశారని కేటీఆర్ నోటి నుంచే పరోక్షంగా వినిపించింది. ఇక కవితకు దారేది, తండ్రి పార్టీలోకి వెళ్ళదు. వెళ్ళినా ఏమాత్రం గౌరవం చూపించరు. వేరే పార్టీలు తీసుకోవు. కొత్త పార్టీ పెడితే మరో షర్మిల కంటే దారుణమైన పరిస్థితి ఖాయం. డబ్బు దండగ తప్ప, అనవసర ప్రయాసే తప్ప కవితను అయ్యో అనే వారే ఉండకపోవచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ హరీష్ రావు అవినీతి చేయలేదని కేటీఆర్ కూడా చెప్పడం లేదు. కవిత అన్నెన్ని ఆరోపణలు చేస్తే కనీసం పార్టీ తరపున అయినా విచారిస్తామనో, హరీష్ రావు వివరణ తీసుకుంటామనో చెప్పకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. ఓవైపు ఘోష్ కమిటీ రిపోర్టు కూడా హరీష్ రావు వైపు వేలెత్తి చూపింది. కవిత గళమెత్తింది. అయినా సరే నిజాలేంటో బయటపెట్టే ప్రయత్నం చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ.